వార్తల్లోకి తిరిగి స్వాగతం. ప్రజలకు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా అమలు చేస్తున్నామని, ఇప్పటికే 200కు పైగా హామీలను అమలు చేశామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు అన్నారు. 2020 కల్లా అభివృద్ధి చెందిన మొదటి 3 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఉంటుందన్నారు. అభివృద్ధి జరగటం ఇష్టం లేని జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడని, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న జగన్ ప్రతిపక్షంగా కూడా పూర్తిగా వైఫల్యం చెందాడని, ముఖ్యమంత్రిని విమర్శించే నైతిక హక్కు ఆయనకు లేదని అన్నారు. నిజమైనటువంటి ప్రతినిధిగా ఉపాధ్యాయుల సమస్య మంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని 200 పైగా హామీల్ని ఇప్పటికే నెరవేర్చడం జరిగింది. ప్రజలలో ఒక గొప్ప విశ్వాసం పెరిగింది ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం మీద, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద. అంతేకాదు 2022 కల్లా చంద్రబాబు గారి నాయకత్వంలో భారతదేశంలో టాప్ 3లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో తీర్చిదిద్దుతారనేటువంటి నమ్మకం, ఈరోజు విశ్వాసం పెరిగిపోయింది ప్రజలకు. తెలుగుదేశం ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన విశ్వాసం పెరిగింది. అందుకోసమే ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని అభినందించే వాళ్ళు ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దాలంటే 2022 కల్లా భారతదేశంలో అగ్రగామి రాష్ట్రాల్లో టాప్ 3లో ఒకటిగా రాష్ట్రం దూసుకుపోతుంది. ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే అది సాధ్యపడుతుందని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో కూడా అనేక మంది ఎమ్మెల్యేలు దాన్ని విశ్వసిస్తూ ఉన్నారు. ప్రభుత్వం అగ్రిగోల్డ్ యాజమాన్యానికి కొమ్ము కాస్తూ బాధితులకు న్యాయం చేయడంలో కాలయాపన చేస్తున్నదని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ విమర్శించారు. గతంలోనే అగ్రిగోల్డ్ ఆస్తులను జిల్లాకు చెందిన మంత్రి కొనుగోలు చేశాడని తాము చెప్పినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ అసమర్థత అని అన్నారు. ఇప్పటికైనా ఆ సంస్థ ఆస్తులను వేలం వేసి బాధితులకు న్యాయం చేయాలని హైకోర్టు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు. బినామీ పేర్లతో ఉన్న ఆస్తులను సైతం స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఖండించాలి ప్రభుత్వం అండి వైఖరిని. న్యాయం చేయాలి చనిపోయిన అగ్రిగోల్డ్ ఏజెంట్ల కుటుంబాలకి న్యాయం చేయాలి చనిపోయిన అగ్రిగోల్డ్ ఏజెంట్లకి. చాలా సంతోషం మీ బ్రతుకు కోసం పట్టు పెడకుండా మీరందరి కాలంగా ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్కు సంబంధించినటువంటి హాయ్లాండ్ ఉంది. ఈ హాయ్లాండ్ అనేది ఏదో సాయంకాలం పూట సేద తీరడానికి వెళ్ళేటువంటిది. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆ హాయ్లాండ్కి వెళ్తుంటారు, కాసేపు అక్కడ ఎంజాయ్ చేసి వస్తూ ఉంటారు. అది చాలా పెద్ద విస్తీర్ణమైనటువంటి స్థలంలో ఉంది. మరి అక్కడ రకరకాలైనటువంటి బిల్డింగ్లు ఉన్నాయి. చాలా పెద్ద ఆస్తి అని చెప్పుకుంటూ ఉన్నారు. మరి అటువంటి ఆస్తిని ఈ ప్రభుత్వం అధికారంలో రావడంతో చాలామంది పెద్దలు, బాగా పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు హాయ్లాండ్ను కొనుక్కున్నారంట. అగ్రిగోల్డ్ వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకున్నారంట. ఈ కేసులో నుంచి మేము ఏదో రకంగా బయట పడేస్తాము అని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చి ఆ ఆస్తిని వాళ్ళు తీసుకున్నారని చెప్పి ఈ జిల్లాలో అందరూ అనుకుంటూ ఉన్నారు. అది అందరికీ కూడా తెలిసినటువంటి సత్యం. అంతేకాదు, ఇప్పుడే వాళ్ళ ఏజెంట్ మిత్రుడు చెప్పాడు, తిరుపతిలో ఉన్నటువంటి ఆస్తిని అమ్ముకుంటే బినామీ పేరు ఆస్తిని 80 కోట్ల రూపాయలు వచ్చాయి. మేము ఆధారాలు ఆస్తుల వివరాలన్నీ కూడా అందజేయడం జరిగింది. సిఐడి వారికి కూడా చెప్పారు, దాని మీద లేదు. అట్లాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు గారు అగ్రిగోల్డ్ సంస్థకు సంబంధించినటువంటి ఆస్తుల్ని కొనుగోలు చేశాడు అని చెప్పి గతంలోనే మేము బయట పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళి కూడా సిఐడికి ఇచ్చామని చెప్పి చేస్తున్నారు. మరి ఇన్ని ఆస్తుల వివరాలన్నీ కూడా అమ్ముకుంటా ఉంటే, ఇన్ని ఆస్తుల వివరాలన్నీ కూడా తీసుకొచ్చి మీకు ఇస్తే మీరు ఏం చర్య తీసుకున్నారు?
మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అగ్రిగోల్డ్ సంస్థలో ఉన్నటువంటి యాజమాన్యానికి కుమ్ముగాసా ఉన్నారు కాబట్టే ఈరోజు వీళ్ళు రోడ్డును పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తక్షణమే మీరు వాళ్ళు డిమాండ్ చేసిన విధంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలి. 8 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ డిపాజిట్దారుల రక్షణ కోసం మీరు ముందుకు రావాలి. అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా స్వాధీనం చేసుకోవాలి. అగ్రిగోల్డ్ బినామీ పేరు మీద పెట్టినటువంటి ఆస్తులన్నీ కూడా మీరు స్వాధీనం చేసుకోవాలి. అమ్మినటువంటి ఆస్తులన్నీ కూడా స్వాధీనం చేసుకోవాలి. డిపాజిటర్లకి రక్షణ కలిగించాలి. డిపాజిటర్ల రక్షణ కలిగించేదాకా మేమందరం కూడా వాళ్ళకి సంపూర్ణ సహకారాలు అందజేస్తామని చెప్పి తెలియజేస్తాం. సర్వశిక్ష అభియాన్ ఏఎస్ఏలు, పిఓలు, ఈఈలతో ఏర్పాటు చేసిన 2 రోజుల రాష్ట్ర స్థాయి సదస్సు నేడు కూడా కొనసాగింది. ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో ఆధునిక వసతులతో విద్యా బోధన అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారం, ప్రాజెక్టుల నిధుల కేటాయింపులు తదితర అంశాలను చర్చించారు. ప్రైవేటు విద్యారంగానికి ధీటుగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులు వివరించారు. పేద విద్యార్థులకు సైతం నాణ్యమైన విద్యను అందించే దిశగా అధికారులు, ఉపాధ్యాయులు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు. వ్యవస్థలు, కార్పొరేట్ స్కూల్స్, పరుగులు, దానిలో పిల్లలకి నడవడానికి కూడా అవకాశం లేకుండా బస్సులోనే తీసుకెళ్ళి సీట్లో కూర్చోబెట్టి మళ్ళీ బస్సులో కూర్చోబెట్టి ఇంటికి పంపించే పరిస్థితి. దాని నుంచి బయటికి రావడానికి నాకు అర్థమైనంత వరకు గవర్నమెంట్ స్కూల్స్లోనే సాధ్యమవుతుందన్న సంగతి మేము అనుకున్నాం. ఆ నేపథ్యంలో రెసిడెన్షియల్ కాలేజెస్, రెసిడెన్షియల్ స్కూల్స్ వీటిల్లో ఏమైనా చేయగలమా, ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెట్టకుండా, ఇమీడియట్గా ఏమి ఖర్చు పెట్టకుండా ఏమైనా చేయగలమా అన్న దాంట్లో చూస్తే నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. వాట్ ఈస్ ఇట్ దట్ కెన్ డూ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ డెవలప్మెంట్ రావాలంటే మనం తప్పనిసరిగా పిల్లలకి ఈ అవకాశాలు ఇవ్వాలి. నెక్స్ట్ స్లైడ్. అండ్ యు నో ది ప్రజెంట్ స్టేటస్ మోర్ పిల్లల పరిస్థితి ఏంటంటే, పరిస్థితి కింద పడితే ఫ్రాక్చర్ అయ్యే పరిస్థితి, లేకపోతే బయటికి వెళ్తే జలుబు చేసే పరిస్థితి. వాటికి కారణం క్రీడల్లో ప్రోత్సాహం, క్రీడల్లో అవకాశం లేకపోవడం. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కొనసాగుతున్న అగ్రిగోల్డ్ బాధితుల ఆందోళన, ప్రభుత్వం సంస్థ ఆస్తులను జప్తు చేయాలని డిమాండ్. సైన్స్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న విద్యార్థులకు శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమం. మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు. శృంగేరి శారదా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న వార్షికోత్సవ వేడుకలు. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.